హలో ఎవ్రీవన్. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడడం మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాము కదా. సో అలాగే ఈరోజు కూడా అదే అద్భుతమైన మెథడ్తో మాట్లాడడం ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యు రెడీ టు లెర్న్? లెట్స్ బిగిన్ ది క్లాస్. లెట్స్ బిగిన్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ ఆమ్ బిజీ నౌ. నౌ అంటే ఇప్పుడు, బిజీగా. నౌ అంటున్నాం కాబట్టి ఐ ఆమ్ అన్నాము. ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ఐ ఆమ్ బిజీ నౌ. నేనిప్పుడు బిజీగా ఉన్నాను. ఐ ఆమ్ బిజీ నౌ. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. చూడండి, నేను నిన్న బిజీగా ఉన్నాను. నిన్న, ఎస్టర్డే, నిన్న. ఓకే, ఎస్టర్డే అంటే నిన్న. నేను నిన్న బిజీగా ఉన్నాను. ఎస్టర్డే కాబట్టి వాజ్ అంటాము. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను రేపు బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ టుమారో. టుమారో అంటే రేపు. ఈ టుమారో గురించి చెప్తున్నాం కాబట్టి విల్ బీ అంటాము. ఉంటాను అని. విల్ బీ అంటే ఉంటాను అని. రేపు నేను బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ టుమారో. ఐ విల్ బి బిజీ టుమారో. నేను ఇప్పుడు అలసిపోయి ఉన్నాను. ఐ ఆమ్ టైర్డ్ నౌ. నౌ అంటే ఇప్పుడు. టైర్డ్ అంటే అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు గురించి చెప్తున్నాం కాబట్టి ఐ ఆమ్ అన్నాము. ఐ ఆమ్ టైర్డ్ నౌ. ఐ ఆమ్ టైర్డ్ నౌ. నేనిప్పుడు అలసిపోయి ఉన్నాను. నేను నిన్న అలసిపోయి ఉన్నాను. ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. టైర్డ్ అంటే అలసిపోయి ఉండడం. నిన్నటి గురించి చెప్తున్నాం కాబట్టి వాజ్ అన్నాము. ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. నేను రేపు అలసిపోయి ఉంటాను. ఐ విల్ బీ టైర్డ్ టుమారో. ఐ విల్ బీ టైర్డ్ టుమారో. టుమారో అంటే రేపు. టైర్డ్ అంటే అలసిపోయి. విల్ బీ అంటే ఉంటాను. నేను రేపు అలసిపోయి ఉంటాను అని అర్థం. ఐ విల్ బీ టైర్డ్ టుమారో అంటే ఐ విల్ బీ టైర్డ్ టుమారో. హీ ఈజ్ హ్యాపీ నౌ. అతనిప్పుడు సంతోషంగా ఉన్నాడు. హీ ఈజ్ హ్యాపీ నౌ. నౌ అంటే ఇప్పుడు. హ్యాపీ అంటే సంతోషంగా. ఇప్పుడు కాబట్టి ఈజ్ అన్నాము. హీ ఈజ్ హ్యాపీ నౌ. హీ ఈజ్ హ్యాపీ నౌ. అతను నిన్న సంతోషంగా ఉన్నాడు. హీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. హీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న. హ్యాపీ అంటే సంతోషంగా. వాజ్ అనేది ఎస్టర్డే కాబట్టి వాజ్ అన్నాము. నిన్నటి గురించి చెప్పేటప్పుడు వాజ్ అనాలి. హీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. హీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. అతను రేపు సంతోషంగా ఉంటాడు. హీ విల్ బీ హ్యాపీ టుమారో. హీ విల్ బీ హ్యాపీ టుమారో. టుమారో అంటే రేపు. హ్యాపీ అంటే సంతోషంగా. ఉంటాడు. విల్ బీ అంటే ఉంటాడు, రేపు ఉంటాడు అంటే ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు విల్ బీ అంటాము. దీని అర్థం ఉంటాడు అని. హీ విల్ బీ హ్యాపీ టుమారో అంటే ఉంటాడు అనే కాదు, ఉంటుంది, ఉంటారు అని కూడా అర్థం వస్తుంది. ఫ్యూచర్ గురించి అంటే రేపు ఉంటాడు కాబట్టి విల్ బీ అన్నాము. హీ విల్ బీ హ్యాపీ టుమారో. హీ విల్ బీ హ్యాపీ టుమారో. అదే దేకి కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. దే విల్ బీ హ్యాపీ టుమారో. ఆమె సంతోషంగా ఉంటుంది. షీ విల్ బీ హ్యాపీ టుమారో. నేను సంతోషంగా ఉంటాను. ఐ విల్ బీ హ్యాపీ టుమారో. ఇలా చెప్తాము. షీ ఈస్ వెరీ సాడ్ నౌ. ఆమె ఇప్పుడు చాలా బాధగా ఉంది. నౌ అంటే ఇప్పుడు. వెరీ సాడ్.
సాడ్ అంటే బాధగా, వెరీ అంటే చాలా, వెరీ సాడ్ అంటే చాలా బాధగా, నౌ అంటే ఇప్పుడు, ఆమె ఈజ్ అంటే ఇప్పుడుంది అని. షీ ఈజ్ వెరీ సాడ్ నౌ, ఆమె ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు కాబట్టి ఈజ్ అన్నాము, ఇప్పుడు ఉంది కాబట్టి ఈజ్ అన్నాము. నౌ కాబట్టి ఈజ్. ఓకే, షీ ఈజ్ వెరీ సాడ్ నౌ. ఆమె నిన్న చాలా బాధగా ఉంది. షీ వాజ్ వెరీ సాడ్ ఎస్టర్డే. షీ వాజ్ వెరీ సాడ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న, సాడ్ అంటే బాధగా, వెరీ అంటే చాలా, వాజ్ అంటే ఉంది, పాస్ట్ టెన్స్లో గతంలో అన్నమాట. ఆమె నిన్న చాలా బాధగా ఉంది. షీ వాజ్ వెరీ సాడ్ ఎస్టర్డే. నిన్నటి గురించి, గత కాలంలో జరిగిన పని గురించి లేదా ఎలా ఉన్నారో చెప్పడం గురించి వాజ్ అంటాము. షీ వాజ్ వెరీ సాడ్ ఎస్టర్డే. ఆమె నిన్న చాలా బాధగా ఉంది. ఆమె రేపు చాలా బాధగా ఉంటుంది. షీ విల్ బీ వెరీ సాడ్ టుమారో. షీ విల్ బీ వెరీ సాడ్ టుమారో. టుమారో అంటే రేపు, సాడ్ అంటే బాధగా, వెరీ అంటే చాలా, విల్ బీ అంటే ఉంటుంది. షీ విల్ బీ వెరీ సాడ్ టుమారో. షీ విల్ బీ వెరీ సాడ్ టుమారో. అతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు. హీఈస్ యాంగ్రీ నౌ. హీ ఈజ్ యాంగ్రీ నౌ. యాంగ్రీ అంటే కోపంగా, నౌ అంటే ఇప్పుడు, ఈజ్ అంటే ఉన్నాడు, హీ అంటే అతను. అతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాం కాబట్టి ఈజ్ అంటున్నాము. అదే నిన్నటి గురించి చెప్తే వాజ్ అంటాము. అదే రేపు కోపంగా ఉంటాడు అంటే విల్ బీ అంటాము. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. అతను నిన్న చాలా కోపంగా ఉన్నాడు. హీ వాజ్ వెరీ యాంగ్రీ ఎస్టర్డే. హీ వాజ్ వెరీ యాంగ్రీ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న, యాంగ్రీ అంటే కోపంగా, వెరీ అంటే చాలా, వాజ్ అంటే ఉన్నాడు, హీ అంటే అతను. హీ వాజ్ వెరీ యాంగ్రీ ఎస్టర్డే. హీ వాజ్ వెరీ యాంగ్రీ ఎస్టర్డే. అతను నిన్న చాలా కోపంగా ఉన్నాడు. అతను రేపు కోపంగా ఉంటాడు. హీ విల్ బీ యాంగ్రీ టుమారో. హీ విల్ బీ యాంగ్రీ టుమారో. టుమారో అంటే రేపు, యాంగ్రీ అంటే కోపంగా, విల్ బీ అంటే ఉంటాడు, హీ అంటే అతను. హీ విల్ బీ యాంగ్రీ టుమారో. హీ విల్ బీ యాంగ్రీ టుమారో. అతను రేపు కోపంగా ఉంటాడు. నేనిప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. ఐ యామ్ ఎట్ హోమ్ నౌ. ఐ యామ్ ఎట్ హోమ్ నౌ. నౌ అంటే ఇప్పుడు, హోమ్ అంటే ఇల్లు, ఇంటి దగ్గర, దగ్గర. అట్ అంటే దగ్గర, అట్ అంటే దగ్గర. ఐ యామ్ అంటే ఉన్నాను, ఇప్పుడున్నాను అని. ఇప్పుడు కాబట్టి, నౌ కాబట్టి ఐ యామ్ అన్నాము, యామ్ అన్నాము. ఐకి యామ్ రాయాలి. అదే హీ షీకి అయితే ఈజ్ అంటాము నవ్వు వచ్చినప్పుడు. దే వచ్చినప్పుడు ఆర్ అంటాము నవ్వు వచ్చినప్పుడు. ఓకే, అది గమనించండి. ఐ యామ్ అట్ హోమ్ నౌ. ఐ యామ్ అట్ హోమ్ నౌ. నేనిప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న, హోమ్ అంటే ఇంటి దగ్గర, ఇల్లు, హోమ్ అంటే ఇల్లు. అట్ అంటే దగ్గర. వాజ్ అంటే ఉన్నాను నిన్న. ఐ వాజ్ నిన్న కాబట్టి, ఎస్టర్డే కాబట్టి వాజ్ అంటున్నాము. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో. ఐ విల్ బీ అట్ హోమ్ టుమారో. టుమారో అంటే రేపు, హోమ్ అంటే ఇల్లు, అట్ అంటే దగ్గర, విల్ బీ అంటే ఉంటాను రేపు. ఐ విల్ బీ ఎట్ హోమ్ అంటే రేపు నేను ఇంటి దగ్గర ఉంటాను. ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఈజ్ నౌ అన్నప్పుడు ఇక్కడ విల్ బీ ప్లేస్లో ఈజ్ వచ్చింది.
ఇక్కడ నౌ వచ్చింది. అలాగే ఇక్కడ ఎస్టర్డే వచ్చిందనుకోండి, ఇక్కడ వాజ్ వస్తుంది. ఐ వాజ్ అంటాము. నిన్నటి గురించి వాజ్ అంటాము. ఈ రోజు గురించి అయితే యామ్ అంటాము ఐకి. సో ఆ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తే మీరు గ్రామర్ లేకుండానే చక్కగా మాట్లాడగలుగుతారు. ఆమె ఒక డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ అయి ఉండేది. షీ వాజ్ ఏ డాక్టర్ అంటే గతం గురించి చెప్తుంటే వాజ్ అంటాము. షీ వాజ్ ఏ డాక్టర్ అంటాము ఉండేది అని. షీ వాజ్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ అవుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇది ఫ్యూచర్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్, భవిష్యకాలం. షీ విల్ బీ ఏ డాక్టర్. షీ విల్ బీ ఏ డాక్టర్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వీటిని షీ ఈజ్ ఏ టీచర్ అండ్ హీ ఈజ్ ఎట్ హోమ్ నౌ అండ్ హీ ఈజ్ వెరీ హ్యాపీ, ఇవన్నీ వీటిని సబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అని అంటాము. కాంప్లిమెంట్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి చెప్పే పదం అన్నమాట. అంటే ఈ సబ్జెక్ట్ ఐ వి యు దే హీ షీ ఇట్, వీటిని సబ్జెక్ట్స్ అంటాము. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని వర్ణించే పదాన్నే కాంప్లిమెంట్ అంటాము. ఇతను ఒక టీచరు, ఇతని గురించి చెప్తుంది. వర్ణించే పదాన్ని యాడ్జెక్టివ్ అంటాము. అలాగే ఇతని గురించి ఏదైనా విషయాన్ని చెప్తే దాన్ని కాంప్లిమెంట్ అంటాము. ఇతనెవరు? టీచర్. ఇతను ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర. ఇతను ఎలా ఉన్నాడు? హ్యాపీగా. సో ఇలా ఇతన్ని వర్ణించే పదం లేదా ఇతని గురించి సబ్జెక్ట్ గురించి చెప్పే పదాన్ని కాంప్లిమెంట్ అంటాము ఇంగ్లీష్లో. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మన స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని చూడండి. ఫ్రీగా కోర్స్ అవైలబుల్ ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ 45 days కోర్స్ ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ బేసిక్ A1 లెవెల్ వారి గురించి మొదటి చిన్న బేసిక్స్ నుంచి కూడా చెప్పబడి ఉంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ని వినండి. ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి ఈ కోర్సెస్. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ఈ కోర్సెస్ కనబడతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. క్లాస్ నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. వీలైతే హైప్ కూడా ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం మీరు క్లాస్ని వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. హ్యాపీ లెర్నింగ్. టేక్ కేర్. బాయ్.